ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఇన్ఫోసిస్ కంపెనీ వారు 12th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా 270 వేకెన్సీస్తో మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి మీకు జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇదే వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. గాయస్ మనకి ఇన్ఫోసిస్ కంపెనీ నుండి 270 వేకెన్సీస్తో మనకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్కి సంబంధించి జస్ట్ ఇప్పుడే అఫీషియల్గా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ బీపీఓ చాట్ అండ్ కాల్ సెంటర్ అని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క 270 వేకెన్సీస్ని అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెషర్స్కి అయితే 2.25, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే అప్ టు 4.5 LPA వరకు మీకు ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన హైరింగ్ ఆఫీస్ మీకు హైదరాబాద్లో ఉంటుంది. అయితే పొజిషన్స్ అన్ని కూడా హైబ్రిడ్ పొజిషన్స్ కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మీకు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. తర్వాత రీలోకేట్ అయిన తర్వాత మాత్రమే హైదరాబాద్ ఇన్ఫోసిస్ క్యాంపస్లో మీకు ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. మరి జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా క్వాలిఫికేషన్స్ ఏంటంటే మినిమం హెచ్ఎస్సి పాస్ట్. హెచ్ఎస్సి అంటే ఏంటంటే 10+2 అనమాట. ఎవరైతే మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బోత్ క్యాన్ అప్లై. ఇక్కడ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి. అలాగే 3 months పాటు దీనికి సంబంధించి సో మీరు జాబ్లో చేరిన తర్వాత ఎటువంటి ప్లాన్ లీవ్స్ అయితే మీరు తీసుకోవడానికి అయితే ఛాన్స్ అనేది లేదు. బట్ మీకు వీక్లీ 2 days అయితే హాలిడేస్ ఉంటాయి, 5 days మీకు వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు షిఫ్ట్ వచ్చేసరికి 9 hours పాటు పర్ డే మీకు షిఫ్ట్ అయితే ఉంటుంది. అందులో 8 hours వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. అందులో మీకు 1 hour వచ్చేసరికి బ్రేక్ అయితే ఉంటుందనేసి డీటెయిల్స్లోనే ఇచ్చారు. జాబ్ రోల్ ఏంటంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ కాబట్టి దీనికి సంబంధించి మీరు ఫోన్ కాల్స్ అలాగే చాటింగ్ అయితే చేయాలి. ఇక్కడ మనం చూడొచ్చు హ్యావ్ టు రిజల్యూట్ కస్టమర్స్ క్వైరీ ఓవర్ కాల్స్ అండ్ చాట్. సో మీరు కస్టమర్స్కి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో క్వైరీస్, సో వాటిని మీరు కాల్స్ ద్వారా చాట్ ద్వారా మీరు సో సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ అనేది చేయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ జాబ్ రోల్స్ అనేసి ఇచ్చారు. అలాగే బీపీఓ పొజిషన్స్ కాబట్టి శాలరీ హైక్స్ కూడా బాగానే ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ కాబట్టి మినిమం 12th ఉన్నా కూడా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవడానికి ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సో ఫామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఇక్కడ మనం చూడొచ్చు కస్టమర్ కేర్ సర్వీసెస్ అని చెప్పేసి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంగ్లీష్లో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే ఒక రేటింగ్ ఇచ్చేసి పెట్టాను. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి శాలరీ రేంజ్ 14K నుంచి 32K. రొటేషన్ షిఫ్ట్స్ అయితే ఉంటే దానికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? సో నేను ఎస్ అని చెప్పేసి పెట్టేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు ఒకవేళ మీకు జాబ్ వస్తే ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారు. నేను 7 days పెట్టాను. మీరు కావాలంటే ఇంకా డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు హైదరాబాద్ అని చెప్పేసి పెట్టండి, దగ్గరలో హైదరాబాద్ ఉంది కాబట్టి. నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకి సో మీకు పోస్టింగ్ ఎక్కడ కావాలి ఇక్కడ మనం చూడొచ్చు 2 ఇచ్చారన్నమాట. తెలుగు వారి కోసం ఇక్కడ మనకి టెక్ మహేంద్ర క్యాంపస్ సికింద్రాబాద్ నుంచి మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే ఉంది. సో నేను దాన్ని అయితే యాక్సెప్ట్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. తర్వాత ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టండి. ఇక్కడ కూడా ఫ్రెషర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా మీరు ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టేసి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి శాలరీ కూడా మనకి ఏమీ రాదు కాబట్టి ఫ్రెషర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేయాలి. తర్వాత మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఫాదర్ ఫస్ట్ నేము, కాంటాక్ట్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ 18 to 37 ఏజ్ లిమిట్ అయితే ఉండాలి మీకు. తర్వాత 12 digit ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే తెలుగు మనకు బాగా వచ్చు కాబట్టి తెలుగు పెట్టాను. తర్వాత మీ యొక్క కరెంట్ సిటీ ఏంటో పెట్టేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా వాకింగ్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసి సెలక్షన్ కంప్లీట్ చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు గైస్, గమనించాలి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.